ఎంతరా కాఫీ? మా చెప్పరా. 250. ఇంట్లో అయితే 10 రూపాయలు కూడా ఖర్చు అవదు. నువ్వు పెట్టేలాంటి కాఫీ బయట కూడా 10 రూపాయలకే దొరుకుతుంది. రేయ్, ఇగో ఇంట్లో సింగిల్గా నెట్ఫ్లిక్స్లో మలయాళం సినిమాలు చూసుకుంటూ పడున్నావని కాఫీ షాప్కి తీసుకొచ్చా. సైలెంట్ తాగు, కాఫీ చల్లారిపోద్ది. మా ఆయన లేరు కాబట్టి నేను సింగిల్గా మలయాళం సినిమాలు చూసుకుంటున్నా. నువ్వు వయసులో ఉన్నావు, స్మార్ట్గానే ఉన్నావు. నువ్వెందుకురా సింగిల్గా ఉన్నావు? అనేసావా? సాటిస్ఫైడేగా. ఇగో అంత ఈజీ ఏం కాదు. బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో సరిగ్గా తెలియట్లా నీకు. బెంచింగ్ చేపిస్తున్నారు అబ్బాయిలతో. బెంచింగ్ అంటే ఏంటో తెలుసా? ఏంట్రా? ఒకరితో ఉంటూనే ఇంకొకరిని బెంచ్ మీద వెయిట్ చేపిస్తున్నారు పక్కన. ఎందుకు బెంచ్ మీద? ఎందుకేంటే వాడితో వర్కౌట్ అవ్వకపోతే వీడితో లటక్కని జంపు. ఎబ్బే, కాఫీ తాగు చల్లారిపోద్ది. దీనికే సైలెంట్ అయిపోయావేంటే? ఇంకా గోస్టింగ్ అని, బ్రెడ్ క్రమ్మింగ్, పాకెటింగ్, క్వశ్చనింగ్, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్, సిచ్యువేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్, షెల్ఫింగ్. మరి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు కదరా. ఈ మధ్యన కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా? పెళ్ళైన వారానికే మొగులని హనీమూన్కి తీసుకెళ్ళి వేసేస్తున్నారంట. బ్లూ డ్రమ్లు, ప్రెషర్ కుక్కర్లు చూస్తుంటే అబ్బాయిలందరికీ దడబుట్టేస్తుంది. మరి ఏంట్రా అబ్బాయి, ఒంటికాయ సొంటిగాళ్ళలాగా అలాగే మిగిలిపోతావా? చూద్దాం. నాకు కూడా మంచి లవ్ స్టోరీ రాసే ఉంటాడులే వాడు. తోడు కాబోయే బంధమా, నన్ను అల్లేటి ప్రాణము, నీరే మారిందే. ఏమో ఏమో ఇది. లవ్ స్టోరీలో కూడా ట్విస్ట్లు, టర్న్లు, మసాలా అన్నీ ఉంటాయి. మరి జాగ్రత్త. ఈ మాయేమిటో తొలి తొలిగా, ఈ హాయేమిటో తొలి తొలిగా, ఈ ప్రేమేమిటో తొలి తొలిగా, మరి కనులో కనులో ఇప్పుడే కలిసి. మాయేమిటో తొలి తొలిగా, ఈ హాయేమిటో తొలి తొలిగా, ఈ ప్రేమేమిటో తొలి తొలిగా, అది మనసా తెలుసా ఏమో ఏమో ఇది. ఎంతో బాగుంది. బాస్, పాప రెగ్యులరా? మా ఓనర్ సార్, అపూర్వ మేడం. అపూర్వ, అపురూపంగా ఉండే నీ కళ్ళతో అపూర్వమైన నా గుండెని. ఆ కవితలన్నీ నా జనరేషన్ రా, నీకు వర్కౌట్ అవదో వచ్చాయి. నీ వల్లనే సింగిల్ గున్నానే.